వెన్ వి ఆన్ బోర్డ్ అనమాట. ఆన్ బోర్డ్ అయ్యాక నాకు పక్కన ఒక పీకాక్ కనిపించింది. సో మా హస్బెండ్కి చెప్తున్నాను, నా కాలేజ్లో నేను నిజాంపేట్ దగ్గర ఉండేదాన్ని. నేను వచ్చేసి గోకరాజు కాలేజ్లో చదివాను. సో అక్కడ హాస్టల్లో ఉన్నప్పుడు పక్కన చాలా పీకాక్స్ కనిపించాయి అనమాట. అదే చెప్తున్నాను. అండ్ ఇక్కడ ఒక ఫ్లైట్ ల్యాండ్ అవ్వడం కూడా క్యాప్చర్ చేశాను. హ్యావ్ సీన్ ద బెస్ట్ సన్సెట్ ఆ రోజు. అండ్ చాలా అంటే అట్లా మబ్బులు అదంతా చాలా బాగా అనిపించింది. ఫ్లైట్ ఫస్ట్ టైం కాకపోయినా బట్ ఇట్ ఎవ్రీ టైం మనకు కొత్త ఎక్స్పీరియన్స్లా ఉంటుంది కదా. అండ్ ఫ్లైట్లోనే మాకు ఒక వెజ్ శాండ్విచ్ అండ్ ఒక జీరా బిస్కెట్ ప్రొవైడ్ చేశారనమాట. అండ్ రిటర్న్లో కూడా సేమ్ ఇస్తారా అండ్ అప్పుడు కూడా పెట్టారు. సో మేము ఇంకా డిన్నర్ టైం అయిపోయింది అప్పటికి 7 అలా. సో ఇంకా అదే తినేసాము ఫ్లైట్లో. అండ్ ఆ తర్వాత మేము ఐ థింక్ సూట్స్ ఆర్ సంథింగ్ ఆఫీస్ అది పెట్టుకొని అలా ఫ్లైట్ జర్నీ కంప్లీట్ చేస్తాం. అండ్ వీ ల్యాండెడ్ ఇన్ గోవా. ఎప్పటి నుంచి అనుకుంటున్న ప్లాన్ తెలుసా మీకు? మాకు పెళ్ళైన దగ్గర నుంచి చాలా టైమ్స్ అనుకున్నాము, బట్ ఎప్పుడు ఏదో ఒకటిలా ఫస్ట్ టైం కరోనా వచ్చింది, నెక్స్ట్ టైం నేను కన్సీవ్ అయ్యాను. సో వీ హ్యావ్ టు క్యాన్సిల్ దట్. అండ్ ఫైనల్లీ మేమైతే గోవాకి వచ్చేసాము. అది ఒక కొత్త ఫీల్ కదా మనం అనుకున్న డెస్టినేషన్కి వెళ్ళింటే. అండ్ ఇక్కడ వచ్చేసి క్యాబ్స్ బుక్ చేసుకోవాలంటే గోవా మైల్స్ అనే యాప్ ఉంటుంది. సో దాంట్లో మీరు అది చాలా సేఫ్, అంటే ఇట్స్ లైక్ గవర్నమెంట్ అనుకుంటాను. మా హస్బెండ్ అయితే గవర్నమెంట్తో లింక్ అయి ఉంటుంది అని చెప్పారు. సో దాంట్లో బుక్ చేసేసుకుంటే అక్కడ ఒక ప్యానెల్ ఉంటుంది. వాళ్ళు క్యాబ్ నెంబర్ చెప్తే క్యాబ్ తీసేసుకొని ఇంకెళ్ళిపోయాము. క్యాబ్ డ్రైవర్ మంచి సాంగ్స్ ప్లే చేశాడు. సో వి ఎంజాయ్ లైక్ ఆల్మోస్ట్ 40 to 1 hour పట్టింది. మేము బుక్ చేసుకున్న రిసార్ట్ వచ్చేసి లోటస్ సుత్రా రిసార్ట్. అది అరంబుల్ బీచ్ దగ్గర. అంటే ఆఫ్టర్నూన్ 2 నుంచి ఉంటుంది, బట్ మేము మా ఫ్లైట్ లేట్ అవ్వడం వల్ల మేము నైట్ వచ్చాము. అండ్ దిస్ ఈజ్ రిసార్ట్. నైట్ అంత క్యాప్చర్ అవ్వలేదు, మాకే అలా అనిపించింది. అంటే బీచ్కి అంటే ప్రైవేట్ బీచ్ ఉండాలి అనుకున్నాం, బట్ కొంచెం అప్సెట్ అయి ఉండే నైట్ చూసడం వల్ల. బట్ మార్నింగ్ చూపిస్తాను అది ఎలా ఉన్నిందని. పూల్ అవన్నీ చాలా బాగుంది ఫెసిలిటీస్. అండ్ మేము వచ్చేసి బీచ్ ఫ్రంట్ తీసుకున్నాము. మా హస్బెండ్ పర్టికులర్గా లేవగానే బీచ్ కనిపించాలి అన్నారు. బట్ ఇదేంటంటే మేము లాస్ట్ మినిట్లో బుక్ చేసుకోవడం వల్ల అంత బీచ్ ఫ్రంట్ రాలేదు, బట్ స్టిల్ అంటే ప్రైవేట్ బీచ్ అయితే ఉన్నింది. అండ్ లేచి చూస్తే పర్లేదు, బీచ్ అయితే కనిపిస్తూ ఉన్నింది. అలా ఉందనమాట. నైట్ వచ్చేసి ఇలా ఉంది. అండ్ ఆ తర్వాత ఇంకా రూమ్కి వెళ్ళిపోయాము. దిస్ ఈజ్ అవర్ స్మాల్ వుడెన్ కాటేజ్ అని చెప్పుకోవచ్చు. ఒక చిన్న కాఫీ టేబుల్, టీవీ, ఒక బెడ్, ఒక ఏసీ, ఒక పెద్ద మిర్రర్, ఒక వార్డ్రోబ్ అండ్ ఒక చిన్న బాత్రూమ్. ఓకే, అంటే ఫస్ట్ టైం చూడగానే కొంచెం ఎలా అనిపించింది, బట్ బాగుంది. ఐ లైక్ ఇట్. అంటే ఆ రోజు నైట్ స్పెండ్ చేశాక అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే చాలా కంఫర్ట్ అనిపించింది. గీజర్ ఉంది హాట్ వాటర్ కోసం. అండ్ ఇట్స్ నైస్. బాగాలేదని నేను అనట్లేదు. అండ్ ఆ తర్వాత కొంచెం ఫ్రెష్ అయిపోయి ఇమ్మీడియట్గా అయితే ఫస్ట్ బీచ్కి వెళ్ళిపోవాలని చెప్పేసి ఇంకా బయటకు వచ్చాము. ఇది కొంచెం చిన్న గార్డెన్ ఏరియా ఉన్నింది. అక్కడ లైవ్ మ్యూజిక్ పెట్టి అండ్ ఫుడ్ కూడా 8 PM వరకు అవైలబుల్ ఉంది. డ్రింక్స్ అవంతా వాళ్ళు అక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అండ్ ఇది వచ్చేసి బయట బీచ్కి వచ్చాక బయట షాక్స్ ఉంటాయి కదా, అవన్నీ అంత లైట్స్తో నిండిపోయింది. మేము ఫస్ట్ టైం చూడగానే షాక్ అయిపోయాను. అండ్ తర్వాత ఇంకా రూమ్కి వెళ్ళిపోయి పడుకొని పొద్దున్నే లేచాము. అండ్ దిస్ ఇస్ మార్నింగ్ వ్యూ. మాకు బీచ్ ఫ్రంట్ కావాలంటే అంటే ఎగ్జాక్ట్ దొరకలేదన్నాను కదా, అది ఇదే. బట్ కనిపిస్తుంది. ఇట్ వాజ్ ప్లెజెంట్. అంటే లేవగానే సన్ రైజ్ని చూడడం. అండ్ ఇంకా ఆ రోజు మా ప్లాన్ వచ్చేసి వీ హ్యావ్ టు కవర్ లైక్ అంజునా బీచ్, బాగా బీచ్ అని అండ్ కలంగుట్, ఈ 3 బీచెస్ని కవర్ చేయాలని ప్లాన్ ఉండే. యాక్చువల్లీ ఫస్ట్ అంజునా అని అనుకున్నాము, బట్ ఎలాగో అక్కడికి వెళ్తున్నామని చెప్పేసి ఇట్స్ ఆల్మోస్ట్ 1 hour జర్నీ. సో వై నాట్ అని చెప్పి అక్కడ 3 కవర్ చేద్దాం అనుకున్నాము. అండ్ రెడీ అయిపోయాము. అండ్ దిస్ ఈస్ అవుట్ఫిట్. నేను ఈ ఎల్లో ఫ్రాక్ డ్రెస్ వేసుకున్నాను. అండ్ సన్ స్క్రీన్ ఈస్ మస్ట్. నేను లైట్గా అప్లై చేసుకున్నాను. అండ్ ఐ ఫర్గాట్ టు టేక్
ఎంత రిగ్రెట్ అయ్యానంటే నేను సన్ స్క్రీన్ తీసుకెళ్ళడం మర్చిపోయినందుకు. అండ్ లిటిల్ మేకప్ అని అంత ఎక్స్ట్రా లేదు, బీచ్కి వెళ్తున్నాము అండ్ జస్ట్ లిప్స్టిక్ అండ్ మస్కరా ఇస్ మోర్ దాన్ ఇనఫ్. అండ్ వీ ఆప్టెడ్ ఫర్ బ్రేక్ఫాస్ట్ కూడా. అండ్ సో బ్రేక్ఫాస్ట్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అండ్ 3 డేస్లో లైక్ 3 డిఫరెంట్ టైప్స్ అండ్ అంటే కొన్ని వెరైటీస్ చాలా ఉన్నాయి. చాలా అంటే చాలా బాగుంది ఫుడ్. యూ క్యాన్ ట్రై, ఐ మస్ట్ సే. లైక్ ఐ లైక్డ్ ఇట్. నాకు చాలా అంటే చాలా నచ్చింది ఫుడ్. సో అలా బీచ్ చూస్తూ ఒక మంచి వ్యూతో వీ హ్యాడ్ అవర్ బ్రేక్ఫాస్ట్. సో మార్నింగ్ చూపిస్తా అన్నాను కదా రిసార్ట్. సో మార్నింగ్ ఇలా ఉంది, చాలా అంటే చాలా బాగుంది. లైక్ ఇది ఫారెస్ట్ ఫ్రంట్ అంటారు కదా, సో ఇది అండ్ స్విమ్మింగ్ పూల్ ఉంది. ఇట్స్ రియల్లీ గుడ్ ఫర్ ఫ్యామిలీస్. చాలామంది ఫ్యామిలీస్ వచ్చారు కిడ్స్తో. వాళ్ళని చూసినప్పుడు ఐ మిస్ హాద్య సో మచ్. బట్ అండ్ అందరినీ తీసుకురాలేదు కదా, బట్ వాళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. లైక్ మార్నింగ్ సీ దగ్గరికి వెళ్ళి అండ్ తర్వాత బ్రేక్ఫాస్ట్ అంతా కాసేపు పూల్ ఆడుకొని ఐ సా దెమ్ లైక్ దే లిటరలీ ఎంజాయ్డ్ ఎ లాట్. సో మీరు ఒకవేళ ఫ్యామిలీతో వెళ్ళి ఇలా ప్రైవేట్ బీచ్ ఉండాలి అండ్ పూల్ టైం ఇలా కొంచెం ఒక మంచి వాతావరణం ఉండాలంటే యూ క్యాన్ డెఫినెట్లీ గో ఫర్ దిస్ ఈజ్ లోటస్ సూత్ర. అరుంబల్ అనేది చాలా పీస్ఫుల్ అంటారు, అంటే చాలా తక్కువ మంది ఉంది. ఓన్లీ ఇట్ ఈస్ కాల్ లైక్ ఎక్కువ ఫారెన్ మెంబర్స్ ఉంటారనమాట, ఇండియన్స్ చాలా తక్కువ. బట్ ఇప్పుడు ఏంటంటే ఈ ఇన్స్టా రీల్స్ ఇవన్నీ వచ్చేసాక ఆబ్వియస్లీ అందరు ఇక్కడికి వచ్చేస్తున్నారు. సో వీ క్యాన్ సీ మెనీ ఈవెన్ ఐ ఫౌండ్ తెలుగు పీపుల్ కూడా. సో రిసార్ట్ నుండి ఒక స్కూటీ రెంట్కి తీసుకున్నాము ఫర్ 3 days అండ్ వీ వెంట్ ఫర్ అంజనా. చాలా అంటే చాలా దూరం ఉంది, మధ్యలో చాలా బీచెస్ కూడా వచ్చాయి. అండ్ వీ వెంట్ ఫర్ అంజనా. దిస్ ఈస్ అంజనా. అంటే చాలా హైప్ ఉంటుంది కదా అంజనా బీచ్కి, సో అందుకని ఫస్ట్ ఇక్కడికే వచ్చామన్నమాట. కాసేపు అలా వాటర్లో ఆడుకున్నాము. అండ్ చాలా డేస్ అయింది మేము బీచ్కి వెళ్ళి. లైక్ వీ వెంట్ ఫర్ లైక్ రిఫ్రెష్. కొత్త ఇల్లు అండ్ చాలా వర్క్ ఇదంతా చాలా హెక్టిక్ అయిపోయింది. చాలా అంటే చాలా ప్రెషర్ ఉండే మా ఇద్దరి మీద. సో కొంచెం దాని నుంచి రిలీఫ్ కోసం అని ఇలా గోవా వచ్చామన్నమాట. పర్లేదు, ఒక 3 days ట్రిప్ ఈజ్ ఇనఫ్. పాపను వదిలేసి ఎక్కువ రోజులు కూడా ఉండలేము కాబట్టి. బట్ చెప్పొచ్చు ఇట్ మేడ్ అస్ హ్యాపీ. అండ్ ఆ తర్వాత ఇది బోట్ రైడ్. లైక్ మా హస్బెండ్కి చాలా అంటే చాలా ఇష్టం ఇలా బోట్ రైడ్స్ వెళ్ళడం. నాకు భయం, బట్ ఫర్ హిమ్ ఇట్స్ తనకి చాలా ఇష్టం. యాక్చువల్లీ మీ ఇద్దరమే వెళ్ళాలి అని అడిగారు, బట్ వాళ్ళు ఒప్పుకోలేదన్నమాట. సో అందుకని ఇది ఆప్ చేసుకున్నాము. సో మా ఇద్దరిని ఇలా ఒక రౌండ్ వేశాడు, అంటే మిడ్ సీ వరకు తీసుకెళ్ళి. అండ్ చాలా అంటే చాలా ఎంజాయ్ చేసింది. నాకు ఫస్ట్ భయం వేసింది, బట్ ఐ ఎంజాయ్డ్ ఎ లాట్ థ్యాంక్స్ టు మై హస్బెండ్. లైక్ ఐ గాట్ టు ఎంజాయ్ ఫర్ సమ్ టైమ్. అండ్ ఆ తర్వాత బీచ్లో కాసేపు రోమ్ చేసేసి అక్కడే ఒక షాక్లో ఇలా బీచ్ చూస్తూ వీ హ్యాడ్ సమ్ మిడ్ బ్రేక్ఫాస్ట్ అనవచ్చు. లైక్ చికెన్ అండ్ సమ్ బ్రీజర్ ఏదో తీసుకొని తినేసాము. We clicked some pictures here. ఇక్కడ రాక్ లా ఉంది, సో we clicked so many pictures here. కేమ్ టు బాగా బీచ్. అండ్ ఇక్కడ నేను బైక్ దిగక ముందే వాళ్ళు ఇది జడది వేస్తాము, అది యాంక్లెట్స్ ఇస్తాము అని చెప్పేసి వచ్చారు. ఐ థింక్ ఐ గాట్ స్కామ్. అంటే యూజువల్ కన్నా చాలా ఎక్కువ పే చేశాను నేను. అండ్ నా మొహం చూసి అమ్మనేసింది ఇది ఫస్ట్ టైం అని. సో అలా బట్
ఇట్ వాస్ అన్ ఎక్స్పీరియన్స్ కదా. నెక్స్ట్ టైం వెళ్తే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో హౌ ఇస్ ఇట్ లుక్స్ నాకు కమెంట్లో చెప్పండి. అండ్ ఆ తర్వాత వి వెంట్ టు ద బీచ్ అండ్ అక్కడ కాసేపు బీచ్ని ఎంజాయ్ చేసాము ఇద్దరం. ఐ మేడ్ హిమ్ షార్ట్ సమ్ వీడియోస్ అనమాట, రీల్స్ కోసం అని, షార్ట్స్ కోసం అని. సో ఈ వీడియోస్ అవి. కలంగుట్ట బీచ్కి వెళ్ళాము. అక్కడికి యాక్చువల్లీ ఫుడ్ కోసం వెళ్ళామన్నమాట. మా అన్నయ్య ఒకటి రికమెండ్ చేశాడు, సౌత్ లోబో అని. ఇట్స్ బీచ్ సైడ్ ఉంది అండ్ సన్సెట్ చాలా బాగుంది అండ్ నైట్ అయితే ఇంకా చాలా బాగుంటుందంట లైవ్ మ్యూజిక్తో. బట్ వీ హ్యావ్ టు రిటర్న్ టు రిసార్ట్ కదా, అక్కడి నుంచి మళ్ళీ 1 hour జర్నీ. సో టైర్డ్లో ఉన్నామని చెప్పేసి ఇంకా ఈవినింగ్ వెళ్ళిపోయాము. అండ్ వీ హ్యావ్ ఆర్డర్డ్ లైక్ చికెన్ క్యాఫ్రియల్ అని, ఇట్స్ వెరీ ఫేమస్ గోవా ఫుడ్ అండ్ గోవన్ మసాలా ఫిష్. గోవా వచ్చి ఫిష్ ట్రై చేయకపోతే ఎలా, అందుకని అది ఆర్డర్ చేసాము. అండ్ సమ్ నాన్స్. అండ్ చాలా అంటే చాలా నచ్చింది నాకు. అండ్ ఎక్కువ తినలేకపోయాను బట్ స్టిల్ టేస్ట్ అయితే చాలా బాగుంది, మస్ట్ ట్రై. అండ్ అక్కడ తర్వాత ఇంకా అప్పటికి నాకు చాలా కఫ్ వచ్చేసింది. అక్కడ ఉన్న వాళ్ళని లవంగాలు అడిగితే వాళ్ళు పాపం టిష్యూలో పెట్టించారు. అది నోట్లో పెట్టుకుంటే కఫ్ తగ్గుతుంది అంటారు కదా, బట్ దే ఆర్ వెరీ నైస్ పీపుల్. సో అలా ఇంకా అక్కడే డిన్నర్ కంప్లీట్ చేసేసుకొని అక్కడ ఒక బ్యూటిఫుల్ సన్సెట్ని ఎంజాయ్ చేసి ఇంకా రిసార్ట్కి రిటర్న్ అయిపోయామన్నమాట. ఇంకా నెక్స్ట్ 2 days నేను నెక్స్ట్ వ్లాగ్లో పోస్ట్ చేస్తాను.